భూ సమగ్ర సర్వే అంతా జరిగి, ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడ నుంచి జరిగే ప్రతి డివిజను సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇదే ఆలోచన. సో భూముల సమగ్ర సర్వే అంతా పూర్తయి అది పూర్తి అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే సింగిల్ విండో లాగా 10 యాక్ట్లు ఇప్పుడు అప్లై అయ్యేది కాకుండా ఒక సింగిల్ దాని మీద ఎవరైనా ఆస్తి కొంటే కొనేటప్పుడే దాని ఇవి తెలుస్తాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లిటిగేషన్ ఉన్నాయని. కొన్న తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మాదిరి ఇప్పుడు రికార్డులో ఒకటి ఉండి ఇంకో దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి ఉండి కింద అడంగల్లో ఒకటి ఉండి పైన రిజిస్ట్రేషన్ ఇంకో పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, దీనికి స్కోప్ ఉండదు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ అనుకో 22 అడ్డంగా పెట్టడం కుదరదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ కేస్ వన్స్ ఫైనలైజ్ అయినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై అయ్యి ఇది గవర్నమెంట్ ఇచ్చే పూచి, ఇప్పుడు ఉండేదానికి గవర్నమెంట్ పూచి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఉన్నట్టుండి కానీ రికార్డులో సరిగా లేకపోతే ఈ బిల్డింగ్ ఉండేదైనా ఒకడు పోయి సంబంధం లేనివాడు, లేదా మీరే పత్రికల్లో మీడియాలో రిపోర్ట్ చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కూడా సర్వే నెంబర్ వేసి కుదవ పెట్టి తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, లేదా అమ్మేస్తున్నారు స్థలము. తీరా పోయి చూస్తే కలెక్టర్ ఆఫీస్ అక్కడ ఇదని. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం జరుగుతున్నది పేపర్ల మీద ఉండే దాని మీద రికార్డు బిల్డ్ అవుతుంటుంది. యాక్చువల్ గ్రౌండ్ మీద ఇంకోటేదో ఉంటుంది. అలాంటిది దీని ద్వారా గ్రౌండ్ మీద ఏముందనేది తీసుకుని దాని మీద రికార్డు బిల్డ్ చేసి పర్మనెంట్ ఒకసారి చేశాక గవర్నమెంట్ పూచి ఇస్తుంది దానికి. రామకృష్ణారెడ్డి ఇది ల్యాండ్ కొన్నాడు, తనకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినాక అతను అయితే ఏ కారణాల వల్ల ఫర్దర్ దాని మీద అది కాదు అని తేలితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నారు, పూచి ఇస్తుంది గవర్నమెంట్, కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఇంత సేఫ్టీ ఇది ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ కావడం కాదు, అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి దానికి ఆమోద ముద్ర వేసి ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు చూపించాం. మరి దానికి ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడుతనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు?